Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic conic sections, multiple choice questions. So parabola. Parabola has the origin as its focus. So focus point దగ్గర focus అనేది origin దగ్గర ఉంది and the line x equals to 2 are the directrix. So x equal to 2 అనేది directrix equation. Then the vertex of the parabola is, సో మనం ఇక్కడ పారాబోలా యొక్క వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇక్కడ మనం పారాబోలా ఈ విధంగా ఉంటుంది. సో ఫోకస్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది. సో 0,0 దగ్గర ఆరిజిన్ 0,0, వర్టెక్స్ ఈక్వేషన్ z ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 2 కదా. సో అంటే ఈ జెడ్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ 2,0 అని అర్థం. సో వర్టెక్స్ అనేది ఈ జెడ్ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి యాక్సిస్కి ఇంటర్సెక్ట్ అయిపోయిన పాయింట్ నుంచి ఫోకస్ పాయింట్కి మిడ్ పాయింట్లో ఉంటుంది కదా మనం నేర్చుకుంది. సో కాబట్టి ఇప్పుడు మిడ్ పాయింట్ ద్వారా మనం ఇప్పుడు ఈ వర్టెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎస్ ఈక్వల్స్ టు 0,0, జెడ్ పాయింట్ ఈక్వల్స్ టు 2,0. సో వర్టెక్స్ ఏ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్. సో x1 ప్లస్ x2 బై 2 ప్లస్ y1 బై y2 బై 2. సో ఈక్వల్స్ టు 2 by 2, 0. So 2 ones, 2 ones. So 1, 0. So midpoint అనేది 1, 0. So answer is 1. So next, if the focus of the parabola is 0, -3, directrix y equals to 3, then its equation is. So మనం ఇక్కడ ఫోకస్ పాయింట్ గమనించినట్లయితే y కోఆర్డినేట్ ఉంది. అంటే ఇది ఫోకస్ పాయింట్ ఎక్కడుంది, వై యాక్సిస్ మీద ఉందని అర్థమైంది. సో దేర్ఫోర్ వర్టికలీ పారాబోలా అనేది ఎలా ఫామ్ అయి ఉంది అని అర్థమైంది. సో పారాబోలా ఈజ్ వర్టికలీ డౌన్వర్డ్ కదా. వర్టికలీ డౌన్వర్డ్, మైనస్ ఉంది కాబట్టి డౌన్వర్డ్లో ఉంది అని మనకి ఇక్కడ అర్థమైంది. సో కాబట్టి వర్టికల్ డౌన్వర్డ్ ఉన్నప్పుడు మన పారాబోలా యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, x² ఈక్వల్స్ టు -4ax కదా, 4ay సారీ. సో పారాబోలా వర్టికలీ డౌన్వర్డ్ ఉన్నప్పుడు పారాబోలా యొక్క ఈక్వేషన్ x² ఈక్వల్స్ టు -4ay. సో ఇక్కడ ఫోకస్ పాయింట్ ద్వారా మనకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫోకస్ 0, -a కదా. సో 0, -3. సో దీని నుండి a ఈక్వల్స్ టు 3. సో మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్స్ టు -4 3s are 12y. సో మనకి ఈక్వేషన్ ఏంటి, x² ఈక్వల్స్ టు -12y. సో నెక్స్ట్, ఇఫ్ parabola is y² ఈక్వల్స్ టు 4ax పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 2, దెన్ ద లెంత్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్. సో మనకు తెలుసు ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్ 4a అని ఫార్ములా, లెంత్ ఆఫ్ ఇట్స్ లాటెస్ట్ రెక్టమ్ 4a. సో మన గివెన్ ఈక్వేషన్ y² ఈక్వల్స్ టు 4ax పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 2. సో ఈ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y² 4a ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 x వేరియబుల్. సో 4a వాల్యూ ఏమైంది, 4a, ఈ 3ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపించామంటే 4/3. సో 4a వాల్యూ 4/3. ఆన్సర్ ఈజ్ 4/3. సో ఆప్షన్ 2. Next, if the vertex of the parabola is the point -3, 0 and the directrix is the line x plus 5, then its equation is.
సో మనకి మామూలుగా మనం పారాబోలా యొక్క ఈక్వేషన్ 4 ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా, స్టాండర్డ్ ఫార్మ్స్. అది ఎలా ఉంటాయి? వర్టెక్స్ అనేది 0,0 ఉన్నప్పుడు మనం 4 స్టాండర్డ్ ఫార్మ్స్ని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ వర్టెక్స్ అనేది పాయింట్ ఇచ్చున్నారు. సో పాయింట్ H,Y లా ఉంది, పాయింట్ ఉంది కదా. సో ఇలా వర్టెక్స్ అనేది H,Y అనుకో చోట ఉన్నట్లయితే పారాబోలా యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, then parabola equation is y square y minus k whole square equals to 4a x plus x minus h. ఈ ఈక్వేషన్ అన్నమాట. సో మనం ఇక్కడ వర్టెక్స్ అనేది 0,0 అయితే y square equals to 4ax ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటాం. సో వర్టెక్స్ అనేది k, h అయినప్పుడు y minus k whole square equals to 4ax minus h యూజ్ చేసుకుంటాం. అంటే ఇది రైట్ సైడ్ పారాబోలా. సో ఇది ఎలా ఉంది? ఈ పాయింట్ అనేది సో ఎక్స్ యాక్సిస్ మీదనే, ఈ పాయింట్ వర్టెక్స్ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటుందని అర్థమైంది. మళ్ళీ గివెన్ డైరెక్ట్రిక్స్ ద్వారా, సో గివెన్ ట్రిక్స్ లైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 కదా. సో -5 ఇటు ఈక్వల్కి అటు సైడ్ పంపించాం, -5 అంటే ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -a అయినప్పుడు ఈ పారాబోలా ఎలా ఉంటుంది? హారిజాంటలీ రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉన్నప్పుడు మనం y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax యూజ్ చేసుకుంటాం కదా. సో కాబట్టి ఇదే ఫామ్లో మనం ఈ పారాబోలా ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు -5, పాయింట్ వర్టెక్స్ ఈక్వల్స్ టు h,k ఎంత? -3,0. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం పారాబోలా యొక్క ఈక్వేషన్లో. సో ద పారాబోలా equation is y minus k0 whole square equals to 4a x minus into minus plus h kada 3. So y square equals to 4a x plus 3. సో మనం ఇక్కడ వర్టెక్స్ అనేది 0,0 ఉన్నప్పుడు వర్టెక్స్ డైరెక్ట్రిక్స్ ఏమనుకున్నాం? x ఈక్వల్స్ టు -a. కానీ పారాబోలా వర్టెక్స్ అనేది h,k అయినప్పుడు డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఈక్వల్స్ టు x కాదు h మైనస్ a. డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ h మైనస్ a. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డైరెక్ట్రిక్స్ ఈక్వల్స్ టు -5 కానీ ఇది వర్టికల్గా ఉంది. సో ఈ వర్టెక్స్ అనేది h,k పాయింట్ దగ్గర ఉంది కదా. సో ఇది -5 ఈజ్ ఈక్వల్స్ టు h మైనస్ a. సో h వాల్యూ ఎంత మనకి ఇక్కడ? -5, h ఈక్వల్స్ టు -3 - a. సో ఇంప్లాయిస్ a ఈక్వల్స్ టు -3 + 5. సో a ఈక్వల్స్ టు 2. సో ఈ ఏ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y స్క్వేర్ ఈక్వల్స్ టు 4 2s 8 x + 3. సో ఇదన్నమాట ఈక్వేషన్. సో y స్క్వేర్ ఈక్వల్స్ టు 8x + 3. సో ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ ఎప్పుడు వస్తుంది? y స్క్వేర్ ఈక్వల్స్ టు -x + 3 ఎప్పుడు వస్తుందంటే దీనికి మైనస్ ఉన్నప్పుడు, అంటే హారిజాంటలీ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే పారాబోలా మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి ఈక్వేషన్ అది రైట్ సైడ్కి ఉంది కాబట్టి y స్క్వేర్ ఈక్వల్స్ టు 8x + 3. నెక్స్ట్ ఎలిప్స్. The eccentricity of an ellipse when its center at the origin is 1/2. If one of the directrix is x equal to 4, then equation of the ellipse. సో మనం ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి గివెన్ పాయింట్స్ ఏమని ఇచ్చారు?
ఈ ఈక్వల్స్ టు 1/2, ఎక్స్ ఈక్వల్స్ టు 4. సో డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 4. సో మనకి ఆల్రెడీ ఈ ఫార్ములా ఏంటి, ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు C/A కదా, C/A 1/2. సో దీని నుండి మనం C ఈక్వల్స్ టు A/2 అని అర్థమైంది. సో నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఎక్స్ ఈక్వల్స్ టు D కదా, D ఈక్వల్స్ టు 4. ఎసెంట్రిసిటీ అంటే D ఈక్వల్స్ టు 4. D వాల్యూ ఏమవుతుంది, మనం ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో సింప్లిఫై చేసాం. D ఈక్వల్స్ టు A/E. సో E ఈక్వల్స్ టు 1/2. A/E ఈక్వల్స్ టు 4 కదా. సో దీని నుండి A ఈక్వల్స్ టు 4 ఇంటూ ఈ వాల్యూ ఎంత 1/2. సో 2 1s 2 2s, A ఈక్వల్స్ టు 2. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే C ఈక్వల్స్ టు 2/2, C ఈక్వల్స్ టు 1. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. సో B² ఈక్వల్స్ టు పారాబోలా కాదు, సారీ, ఎలిప్స్. సో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో B² ఈక్వల్స్ టు A² మైనస్ C². సో ఇది ఎలిప్స్ యొక్క రిలేషన్షిప్. మళ్ళీ హైపర్బోలాకి వేరే ఉంటుంది, 4 - 1. B² ఈక్వల్స్ టు 3. సో therefore ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్, సో ఇక్కడ A² ఈక్వల్స్ టు 4, B² ఈక్వల్స్ టు 3 అంటే A ఈజ్ గ్రేటర్ దాన్ B. సో కాబట్టి మనం ఏ ఈక్వేషన్ని యూస్ చేసుకుంటాం, x²/A² ప్లస్ y²/B² ఈక్వల్స్ టు 1. సో x² ఈక్వల్స్ టు 4 ప్లస్ y²/3 ఈక్వల్స్ టు 1. సో ఎల్సిఎం తీసామంటే 12, 3x² ప్లస్ 4y² ఈక్వల్స్ టు 1. సో 3x² ప్లస్ 4y² ఈక్వల్స్ టు 12. ఈ 12ని ఈక్వల్గా ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇదన్నమాట. సో 3x² ప్లస్ 4y ఈక్వల్స్ టు 12, 3x² ప్లస్ 4y ఈక్వల్స్ టు 12. సో మనకి ఇక్కడ సేమ్ ఇదే ఇచ్చారు కానీ ఈక్వల్ టు 1 ఉంది. సో మనం ఒక్క సింప్లిఫికేషన్ అయినా రాంగ్ చేసినా కూడా మనకి ఆన్సర్ రాంగ్ అయిపోతుంది అనమాట. సో సింప్లిఫికేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ సొల్యూషన్. Equation of the ellipse whose focus is at 4, 0, eccentricity 4, 5. మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఫోకస్ ఈజ్ 4, 0. సో 4, 0 కాబట్టి C ఈక్వల్స్ టు 4. సో C² ఈక్వల్స్ టు 16. ఎసెంట్రిసిటీ E ఈక్వల్స్ టు 4. E అంటే C/A కదా, C/A ఈక్వల్స్ టు 4. సో దీని నుండి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, C వాల్యూ ఎంత 4 కదా. సో 4/A ఈక్వల్స్ టు 4, ఎసెంట్రిసిటీ 4/5. సో 4 4 గెట్ క్యాన్సల్, A ఈక్వల్స్ టు 5. సో A ఈక్వల్ ఇటు సైడ్ పంపిస్తాం, ఇటు సైడ్. సో A ఈక్వల్స్ టు 5. సో దీని నుండి A² ఈక్వల్స్ టు 25. సో మనం ఇక్కడ B² వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో B² ఈక్వల్స్ టు A² మైనస్ C². సో ఎలిప్స్కి ఈ రిలేషన్షిప్ యూజ్ చేసుకుంటాం. B² ఈక్వల్స్ టు 25 మైనస్ 16 ఈక్వల్స్ టు 9. B² వాల్యూ 9 అంటే B² ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు ఇక్కడ 5² 4² ఇలా ఉన్నాయి కదా. సో కాబట్టి మనం ఈక్వేషన్ని ఎలా రాసుకుందాం, A ఈక్వల్స్ టు B కదా, A ఈజ్ గ్రేటర్ దాన్ B. సో కాబట్టి A ఈజ్ గ్రేటర్ దాన్ B. సో మనం ఏ ఈక్వేషన్ యూస్ చేసుకుంటాం, x²/A². A² అంటే 5² ప్లస్ B² అంటే y² ఈక్వల్స్ y²/B². B² అంటే 3² ఈక్వల్స్ టు 1.
సో మనం ఇక్కడ ఏ ఈక్వేషన్ x²/5² + y²/3² = 1. Option is 2. Next, third problem. The ellipse is inscribed in a rectangle aligned with the coordinate axis, which is turned in the inscribed in another equation of the ellipse. సో ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఎలా ఉంది అంటున్నారంటే, రెక్టాంగిల్ లోపల ఎలిప్స్ ఉంది, రెక్టాంగిల్కి బయట అనదర్ ఎలిప్స్ ఉంది అని అంటున్నారు. అంటే ఎలిప్స్కి రెక్టాంగిల్ లోపల ఒక ఎలిప్స్, అవుట్ ఒక ఎలిప్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఇన్నర్ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, అనదర్ అవుటర్ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ x² + 4y² = 4. సో దీన్ని మనం x²/4తో డివైడ్ చేద్దాం. సో 4 4 1, సో 1. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో దీని నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్. సో సెమీ మేజర్ యాక్సిస్ A = 2, సెమీ మైనర్ యాక్సిస్ B = 1 కదా. సో ఈ A² = B² ఇది. సో దీని ద్వారా సెమీ మైనర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసాం. సో అంటే ఈ ఎలిప్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద టూ డిస్టెన్స్లో ఉంది. ఈ ఇన్నర్ ఎలిప్స్ అనేది వర్టెక్స్ నుంచి, ఆరిజిన్ నుంచి, సెంటర్ నుంచి 1 డిస్టెన్స్లో ఉంది. సో అలాంటప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క వర్టెక్స్ ఎలా ఉంటుంది? 2, 1 అంతే కదా. ఇది 2 డిస్టెన్స్లో ఉంది, ఇది 1 డిస్టెన్స్లో ఉంది. సో కాబట్టి ఈ వర్టెక్స్ వచ్చి రెక్టాంగిల్ యొక్క వర్టెక్స్ 2, 1 అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ అవుటర్ ఎలిప్స్ కూడా ఈ 2, 1 పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఉంది అని అర్థమైంది. సో కాబట్టి మనం ఇచ్చిన ఆప్షన్స్లో 2, 1 అనేది ఈ ఈక్వేషన్స్లో మనం కనుక సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయితే ఈ ఈక్వేషన్స్లో మనం ఒక ఆన్సర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2, 1 ఈజ్ పాసింగ్ త్రూ అవుటర్ ఎలిప్స్. సో కాబట్టి అవుటర్ ఎలిప్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² 4 ప్లస్ 2² 4 plus 12 = 16. సో 12 + 4 16 కరెక్ట్. సో ఇది కరెక్ట్. సో ఇది కరెక్ట్. మళ్ళీ ఇంకో దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. 4x² 4 ప్లస్ 64 = 48. సో అసలు ఇది నాట్ ఈక్వల్స్ టు 0. నాట్ ఈక్వల్. సో మళ్ళీ ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4x² 4 4 -8 = 48. సో ఇది కూడా అస్సలు కాదు. సో ఇది x² 4 ప్లస్ 16 = 16. సో ఇది కూడా నాట్ ఈక్వల్ టు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అవుటర్ ఎలిప్స్. సో కంపల్సరీ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇది ఆన్సర్ అనమాట. సో మనం సింప్లిఫై చేయొచ్చు, కాకపోతే 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఇలా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్. If the focus of the ellipse is at origin and the directrix equal to x = 4 and eccentricity is 1/2, then the length of the semi-major axis. సో మనం ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ఎసెంట్రిసిటీ E = 1/2, డైరెక్ట్రిక్స్ D = 4 అని మనకి ఏని ఇచ్చారనమాట. అంటే డిస్టెన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫ్రమ్ ఫోకస్. సో మనం A = సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఏ కదా. సో మనం ఏకి మళ్ళీ ఈకి డీకి ఒక రిలేషన్లో ఒక ఫార్ములా ఉందన్నమాట. సో 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సింప్లిఫై చేయొచ్చు. సో A = ED/1 - E². సో E = ఎసెంట్రిసిటీ, D = డిస్టెన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫ్రమ్ ఫోకస్. సో ఈ వాల్యూ ఎంత? 1/2, D వాల్యూ 4,
1 minus 1 by 4 ఈ స్క్వేర్ కాబట్టి సో 2 1s 2 2s సో ఎల్సిఎం తీసామంటే 2 by ఎల్సిఎం 4 4 minus 1 సో ఇది డినామినేటర్లో డినామినేటర్ న్యూమరేటర్ వెళ్తుంది 4 3 సో 4 2s are 8 by 3 ఆన్సర్ ఈజ్ 8 by 3 ఆన్సర్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ 3 times ఆఫ్ మైనర్ యాక్సిస్. సో అంటే మేజర్ యాక్సిస్ ఎంత 2a, మైనర్ యాక్సిస్ 2b, కానీ 3 times అంటున్నారు. సో 3 times. దీని ద్వారా మనం ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, a ఈక్వల్స్ టు 3b. సో మనకి ఎసెంట్రిసిటీ e ఈక్వల్స్ టు c బై a. సో మనకి రిలేషన్ తెలుసు, c ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లో. సో ఈ సి ప్లేస్లో మనం ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ అంటే 3b కదా, సో దీన్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 3b స్క్వేర్ అంటే 9b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ఏ 3b. సో ఈ ఈక్వల్స్ టు 8b స్క్వేర్ బై 3b. సో ఈ ఈక్వల్స్ టు 8ని మనం ఎలా రాసుకోవచ్చు, 2√2b. బీకి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది, సో 3b. సో బీ గెట్ క్యాన్సిల్, ఈ ఈక్వల్స్ టు 2√2/3. దిస్ ఈస్ ద ఆన్సర్. సో 2√2/3 ఫస్ట్ వన్. సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్. సో మనం ఇక్కడ మళ్ళీ ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఇచ్చారు, x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఈక్వల్స్ టు 6 ఇంప్లాయిస్. సో 6తో మల్టిప్లై చేద్దాం, x స్క్వేర్ బై 6, 3తో 6 2 times పోతుంది, 2 ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ నుంచి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 6, బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 2, ఇది మనకి అర్థమైంది. సో దీని నుండి ఏ ఈక్వల్స్ టు ఎంత, √6 కదా, 6కి √6. సో ఎసెంట్రిసిటీ ఇప్పుడే అనుకున్నాం మనం ఫిఫ్త్ ప్రాబ్లంలో, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ. సో ఈ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 6 minus 2 బై √6. సో రూట్ డినామినేటర్లో కూడా ఉంది, సో మొత్తంకి రూట్ రాసుకుందాం, √4/6. సో 2 2s 2 3s, ఏ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2/3. సో దిస్ ఈస్ ద ఆన్సర్, రూట్ ఆఫ్ 2/3. సో ఆన్సర్ ఈస్ 2. సో in this video we solve the MCQ questions of ellipse and parabola. So if you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.